రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేసినట్లు కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఉన్నతాధికారులు మత్స్యకారుల ప్రతినిధులు కూడా స్థానిక నేతలతో కమిటీ వేసినట్లు కూడా వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినట్లు కూడా తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో చర్చిస్తానని పవన్ స్పష్టం చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. దీపిక, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి గత 2 రోజుల నుంచి కూడా మత్స్యకారులు అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చి బైఠాయించిన పరిస్థితి ఉంది. మొత్తం తమ యొక్క ఏదైతే ఉందో మత్స్య సంపద కోల్పోతున్నాం, ఈ ఏదైతుందో పరిశ్రమ వ్యర్థాల వల్ల మేము మత్స్య సంపద కోల్పోతున్నాం, మాకు న్యాయం చేయండి అంటూ కూడా నిన్న ఈ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు. మొత్తం ఈ పరిణామాలు ఏదైతే ఉందో కేఎస్సీజెడ్ సంబంధించిన లో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో దివీస్ ఫార్మా కావచ్చు, దానికి సంబంధించి ఏదైతే ఉందో దివీస్ అరబిందో ఫార్మాసీ వీటి నుంచి వదిలే వ్యర్థాలు, అదే దాంతోపాటు కూడా ఓఎన్జీసీ సంబంధించిన వ్యర్థాలు సముద్రంలో కలుషితం అవ్వడం వల్ల దానికి సంబంధించి మొత్తం కూడా సముద్రంలో కలుషితమైన అనంతరం కూడా కాకినాడ నుంచి ఏదైతే ఉందో ఉప్పాడ నుంచి అద్రపేట వరకు తీర ప్రాంతం మొత్తం కూడా ఈ మత్స్యకారులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఈ వ్యర్థాలు మొత్తం సముద్రంలోకి వెళ్ళడం వల్ల సముద్రం సంబంధించిన మత్స్య సంపద మొత్తం కూడా కనుమరుగైపోతుంది. ఈ కెమికల్ వ్యర్థాలతో ఏదైతే ఉందో దీని మత్స్య సంపద మొత్తం కూడా చనిపోతుంది. దానికి సంబంధించి మా మత్స్యకారులు అందరం కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఉంది. మా గోడును పట్టించుకోండి అంటూ నిన్న ఈ రోజు కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు మొత్తం మీద చూసుకుంటే కనుక ఓ పక్క మత్స్యకారులు నిన్నటి నుంచి కూడా ఏదైతే ఉందో ఉప్పాడ నుంచి కాకినాడ వరకు కూడా 15 కిలోమీటర్ల మేర, అదేవిధంగా ఉప్పాడ నుంచి అద్రపేట వరకు కూడా ఉన్న ఫ్యాక్టరీల నుంచి వదిలే కెమికల్ దాన్ని క్లోరిన్ చేసి వేరే మార్గంలో దాన్ని రిలీవ్ చేయాలి, సముద్ర తీర ప్రాంతంలో దాన్ని రిలీవ్ చేయకూడదని చెప్పి మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. స్పందించిన అనంతరం కూడా మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, దానికి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా నేను దీని మీద కూలంకుషంగా మాట్లాడి దాని మీద పూర్తి స్థాయి సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇందాక ఒక లేఖ రూపంలో అయితే మాత్రం విడుదల చేశారు. మొత్తం కూడా ఏదైతే ఉందో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించిన మత్స్యకారుల సమస్యలన్నీ కూడా మేము ట్రేస్అవుట్ చేయడం జరిగింది. ట్రేస్అవుట్ నిమిత్తం కూడా మొత్తం వారి సమస్యలన్నిటి కూడా మేము కమిటీ వేస్తాం. కమిటీ ఉన్నతాధికారులు, అదేవిధంగా స్థానిక ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులు, స్థానిక పబ్లిక్తో వీరందరితో కూడా కమిటీ చేసి వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని క్షుణ్ణంగా దీన్ని అయితే మాత్రం ఓ పరిశీలన అయితే జరుగుతుంది. పరిశీలన అనంతరం కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి అయితే మాత్రం ఈ సమస్యను అయితే పరిష్కారం వీలైన త్వరగా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా ఈ సమస్య ఏదైతే ఉందో ఉప్పాడ మత్స్యకారులు సమస్య సంబంధించిన సీఎంతో చర్చిస్తాను. ఈలోగా నేను మత్స్యశాఖ అధికారులతో కూడా భేటీ సమస్య తీవ్రతను గుర్తించి సమస్యను వీలైన త్వరగా పరిష్కరించాలి అని చెప్పేసి మత్స్యకార అధికారులు కూడా మేము సూచనలు ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మత్స్యశాఖ అధికారులతో కూడా ఒక సమీక్ష అయితే నిర్వహించారు. దానికి సంబంధించి ఏవైతే ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో కోస్టల్ తీర ప్రాంతంలో అవన్నీ గుర్తించిన వీలైన త్వరగా దానికి స్పందించి దానికి ఏదైతే పరిష్కార మార్గం అన్వేషించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడిన అనంతరం కూడా మొత్తం పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి ఏముందంటే, మొత్తం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జిల్లా కలెక్టర్తో మత్స్యకారులు మొత్తం కూడా ఒకసారి ఈ కోస్టల్ కారిడార్ మొత్తం కూడా పర్యవేక్షించి మొత్తం వారితో మాట్లాడి వారు తీవ్రమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కలెక్టర్కి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మత్స్యకారుల సమస్య మీద పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పందించి మత్స్యకారుల సమస్యలను వీలైన త్వరగా మీరు పరిష్కారం చేస్తానని చెప్పి వారికి ఒక భరోసాను అయితే ఇచ్చారు. ఉదయం నుంచి కూడా మత్స్యకారులు కూడా ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా మత్స్య సంపద కోల్పోతున్న ఇబ్బందులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గుర్తించి మాకు తగు న్యాయం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మంచి భరోసాని ఇచ్చారు. దానికి మేము సంతోషిస్తున్నామని చెప్పి మత్స్యకారులందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మత్స్యకారులది అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా మత్స్యకారులతో
పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి భేటీ అవుతున్నారు. భేటీ ఉప్పాడలోనే మత్స్యకారులతో మీటింగ్ వారి యొక్క సమస్యలను మొత్తం కూడా వారితో నేరుగా మాట్లాడి వారి ముందే సమస్యలు పరిష్కారం దిశగా అయితే మాత్రం ప్రయత్నం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మత్స్యకార సమస్యకి అయితే ఈ రోజు తెరపడిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ దీన్ని సీరియస్గా తీసుకుని ఏదైతే ఉందో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు. ఈసారి ఏకంగా మత్స్యకార సమస్య ప్రతి ఒక్కటి కూడా సమస్యను ట్రేస్అవుట్ చేయాలి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పి అధికారులకు అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాలు అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మత్స్యకారులు పక్క అయితే మాత్రం ఉప్పాడ అదేవిధంగా అద్దరపేట దాకా మత్స్యకారులు అయితే మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని నిన్న ఈ రోజు చేసిన ఆందోళన విరమించి పవన్ కళ్యాణ్కి మా సమస్యను పట్టించుకుని పవన్ కళ్యాణ్ మా యొక్క పూర్తి స్థాయిగా మాకు ఒక కమిటీని వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మత్స్యకార సంఘాలు అయితే మాత్రం తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీపిక ఏదైనప్పుడు కూడా శీతాకాల సమావేశాల అనంతరం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రతి మత్స్యకారుడిని కలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దీపిక రైట్, థ్యాంక్ యూ.